మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిష్యులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడారు. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. సో మార్చి నెల మేషరాశి వాళ్ళకి ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? ఈ చంద్రగ్రహణ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది? వీళ్ళకి ప్లస్సా మైనస్సా? ఓవరాల్గా ఉగాది రోజు ఏం చేసుకుంటే వీళ్ళకి మాసం గ్రాండ్గా స్టార్ట్ అవుతుంది అంటారు ఈ సంవత్సరం? మేషరాశి ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది మేషరాశి. మార్చి మాసం 2026 సంవత్సరం. ఈ మేషరాశి వారికి ముందుగా గ్రహాలు చూసుకుంటే కనుక 12వ స్థానంలోనే శనితో కూడినటువంటి శుక్రుడు ఈ మాసం మొత్తం కూడా కొనసాగుతారు. ఇక 11వ స్థానంలో చూసేటప్పటికి రాహుతో కూడినటువంటి రవి 14 వరకు ఉంటారు. బుధుడు కూడా 22 వరకు ఉంటాడు. అలానే ఇక రవి భగవానుడితో పాటు రాహు కూడా ఉన్నాడు అక్కడే. ఇక ఇటు చూసుకున్నట్టు కనుక సింహరాశిలో కేతువు, ఇట్లా మనకి మిథున రాశిలో గురువు. ఈ యొక్క గ్రహచరిత్య కూడా ఛానల్ చూసుకున్నట్టు కనుక 14వ తారీఖు మారేటువంటి రవి భగవానుడు తప్పితే తతిమ గ్రహాలు ఏవి కూడా మారేటివి కావు. ఇక 14వ తారీఖు 12వ స్థానంలోకి వచ్చేటువంటి రవి భగవానుడు. ఇక వీరికి ఎట్లా ఉంటుందంటే కనుక గారె తుంచి నేతిలో పడినట్టు ఉంటుంది అనమాట. అంటే గారె ముక్క తుంచి రొట్టె ముక్క తుంచి నేతిలో పడితే ఎలా ఉంటుంది, ఆ టేస్ట్ తిన్నవారికి తెలుస్తుంది. అలా ఉంటుంది వీరికి. అయితే ఇక మేషరాశి వారికి గత సంవత్సరం పరంగాను శని భగవాన్ యొక్క అశుభ దృష్టితో ఉన్నారు. శనితో కూడినటువంటి రవి. ఇక చూడండి ఎట్లా ఉంటుందో. వీరిద్దరికి అసలు పడదు. మళ్ళీ అందులో శుక్రుడు ఉన్నాడు. ఇక ఎట్లా ఉంటుందంటే ఇంట్లో ఈగల మొదట బయట పలకల మొదటి మనకి డీజే అని పెట్టేవారు. మీకు అప్పుడు ఐడియా ఉందా? చిన్న చిన్న సాంగ్స్ కూడా డీజే పెడితే ఆ డిచ్చికి అని చెప్పి సౌండ్స్ వస్తాయి చూసారా? ఇంకా ఆ టైప్లో ఉంటుంది వీళ్ళ భజన. ఎందుకంటే 12వ స్థానంలో శని ఉన్నాడు, శనితో శుక్రుడు ఉన్నాడు. మెయిన్ గ్రహాలు అన్నమాట అసలు ఇవి. ఈ శుక్రుడితో పాటు రవి భగవాన్ కూడా యాడ్ అయ్యాను అనుకోండి 12వ స్థానంలో. ఇక వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటారు. వీళ్ళు ముగ్గురు సుతులు ఉండవు. ముగ్గురు కలిసి ఒకటే స్థానంలో ఉంటున్నాడు. మళ్ళీ ఎక్కడ ఉంటున్నారు? అది మనకి జలతత్వం కలిగినటువంటి రాశి మీనరాశి. ఈ మీనరాశిలో ఉండటం వల్ల 4 దిక్కులు కూడా కలిసి ఉంటే ఎట్లా ఉంటుంది? అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే నీరు, అగ్ని, గాలి, వాన, ఈ 4 కలిసి ఎలా ఉంటుంది? అదే రకంగా చెంబులో రాళ్ళు పోసి మూత ముగిస్తే ఎలా ఉంటుందో, రాళ్ల చేలో నాగలి దుంత ఎలా ఉంటుందో, తాగుడు పైన గులకరాళ్ళ పైన రేకు డబ్బా గీస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారికి. ఎట్లా అంటే ఇప్పుడు చెప్తే ఎలా ఉంటుంది. ఇక వీరు ఒక ఇటుకరాయి తీసుకొచ్చి వస్తూ ఉంటారు. రోడ్డు మీద ఎక్కడో ఒక ఇటుకరాయి బల్ల కింద పెట్టడానికి మోసుకొని తీసుకొస్తా ఉంటారు. ఈ బజార్న అటోళ్ళు ఇటోళ్ళు అమ్మలక్కలు అందరూ చూసారంటే రాజుగారు ఇటుకరాయి తీసుకుపోతున్నారు, మంచి బిల్డింగ్ కడతారేమో అని చెప్పేసి అని అటు ఇటు అనుకుంటారు. ఏది ఒక ఇటుకరాయి తీసుకెళ్తారు అంటే ఆ ఇటుకరాయికి కూడా అంత పెద్ద సౌండ్స్ వస్తాయన్నమాట పక్క నుంచి. ఇక వీడు ఇటుకరాయి తీసుకొచ్చి బల్ల కింద పెడతంటే అబ్బా బల్ల కూడా పెట్టి కట్టేస్తున్నారండి. బల్ల కింద ఇటుకరాయి పెడతంటే అంటే కాలు బాగలేక ఇటుకరాయి పెట్టుకుంటుంటే అది వీళ్ళు పెద్ద బంగ్లాలు, పెద్ద భవంతులు, రాజావారి కోట్లు కట్టినట్టుగానే ఊర్లో వాళ్ళంతా భావిస్తూ ఉంటారు అనమాట. ఒక వైట్ షర్ట్ వేసుకొని వెళ్తూ ఉంటారు. రాజకీయాలు చేరినట్టున్నారండి, పార్టీలు చేరినట్టున్నారండి. ఏ పార్టీయో కానీ వెనకనే అనుకుంటుంటారు పార్టీలు చేరినట్టున్నారండి. అంటే మేషరాశి వారికి తెలియకుండానే కొన్ని రకాలుగా పేరు ప్రఖ్యాతి వస్తుంది. తెలియకుండానే కొన్ని రకాలుగా నష్టపోతూ ఉంటారు అనమాట. అంటే అసలు వీళ్ళు సంబంధం లేకుండా దారి పోతూ ఉంటాడు. పోతూ వైట్ షర్ట్ వేసుకుని పోతున్నాడు కదా, ఏదో మంచి పార్టీని పట్టుకున్నట్టున్నాడు అని చెప్పేసి అని తెలియకుండా వెనక 4 వస్తూ ఉంటారు. ఆ 4తో పాటు 40 మంది వస్తూ ఉంటారు. తెలియకుండానే ఎదుటిగా ఒక ఎమ్మెల్యే ఎంపీ గారు వచ్చేసి ఈయన ఎందుకు ఇంతమంది జనం ఉన్నారా అని చెప్పేసి అని ఆ రాజుగారు మీకు ఈ పదం అండి మీరు పాలించేసుకొని అని చెప్పి ఇచ్చేస్తాడు. అంటే వీరికి సంబంధం లేదు, వెనక జలాన్ని చూడలేదు, అసలు ఏమి తెలియట్లేదు. పోయేదానికి ఆ పదవులు రావడం ఏంటి, డబ్బు రావడం ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే 14వ తారీఖు తర్వాత మొదలవబోతున్నాయి. ఇవన్నీ కూడా అనుభవించాలి. నాకెందుకండి అన్నామంటే శని భగవాడు ఉన్నట్టు అక్కడ. నాకెందుకు అన్నాడు వెంటనే శని ఉంటాడు కదా. శని ఏం చేస్తాడంటే రవికి మించినోడు శని కాబట్టి నేనున్నాను కదా, నాకెందుకు అన్నది ఆలస్యం ట్రోఫీ. కాబట్టి అవకాశం ఏదైతే వస్తుందో అందులో డ్రగ్స్ సంబంధను పేకటాడడం కాదు, ఇలాంటివి వద్దు. ఇలాంటివి మంచి అవకాశాలు, ప్రజలకు మంచి చేసేవి ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలి. కర్ర పట్టుకొని వెళ్తూ ఉంటారు, ఒక నాగలు పట్టుకుని వెళ్తూ ఉంటాడు. రాజుగారండి
మా పొలం కూడా పక్కనే ఉంది, మేము ఎట్లా చేయలేకపోతున్నాం అండి, మా అబ్బాయి విదేశాల్లో ఉన్నాడు, మీరు కూడా చేసుకోండి అంటారు. అంటే నీకు తెలియదు వాళ్ళు చెప్తారని చెప్పేసి అని, వాడు తెలియదు కానీ అప్పగా చెప్తారు అనమాట. అంటే ఈయనకి తెలియకుండా వచ్చేటువంటి లాభాలు, జీవితంలో ఎదగడానికి ఒక ఆదర్శమైనటువంటి జీవితం అంటే ఈ మాసంలో వీరికి మొదలవబోతుంది. శని భగవాని అశుభ దృష్టి కూడా తగ్గిపోతుంది. ఇది ఎప్పటి వరకు అంటారేమో, ఏప్రిల్ 14వ తారీఖు వరకు ఈ అదృష్టం ఉంటుంది. బుధ చండాల యోగం ఉంటుంది. గురు చండాల యోగం లానే బుధ చండాల యోగం, బుధ ఆదిత్య యోగం ఉంటుంది. ఇది బుధ ఆదిత్య యోగం కాదు, బుధ చండాల యోగం ఉంటుంది. ఈ బుధ చండాల యోగం ఎట్లా ఉంటుందంటే ఈ మేషరాశి వరకు అనుభవం. వీరు మాట్లాడతారు, అవునండి గురువు గారు నేను పొలానికి వెళ్తున్నాను అనాలి. అన్నప్పుడు పక్క పొలం ఉందండి మాది, తీసేసుకోండి అనాలి వాళ్ళు. లేదండి నాకెందుకంటే నా పొలం నా సరిపోయిందంటే శని పోస్తాడు. శని వచ్చేసి ఇంకొద్దులే అని చెప్పేసి వెనక్కిపోతాడు అనమాట. అందుకని వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలి. ఒక దగ్గర నిలబడి టీ తాగుతుంటాడు. ఇంత పెద్ద రాజుగారు టీ తాగుతున్నారంటే ఆ టీ షాప్కి మధ్య లాభాలు వస్తాయి అనమాట. అంటే ఎక్కడ భోజనం చేస్తే కూడా చాలా బాగుంటుంది. కానీ మేషరాశి వాళ్ళకి అద్భుతంగా ఒకటి చూడబోతున్నారు. అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఈ మాసంలో వీరు చవి చూడబోతున్నారు. దీని తగ్గట్టుగా చిన్న లోపాలు ఏంటంటే, లోపాలు ఏం లేవు. ముందుగా పెళ్లి సంబంధాలు అయితే ఈ మాసంలో కుదరవు. ఎందుకంటే శుక్రుడు నీచంలో ఉన్నాడు, శుక్రుడితో పాటు శని ఉన్నాడు, శనితో పాటు రవి, ఈ ముగ్గురు కూడా ఉంటారు. కాబట్టి పెళ్లి సంబంధాలు కుదరకపోగా భార్య భర్తల మధ్య అయితే కొంతమేర ఇబ్బందులు ఉంటాయి. కొంత తగ్గి ఉండాలి ఖచ్చితంగా. ఈ యొక్క మేషరాశి వారు ఎవరున్నారో భార్యాభర్తల జీవితంలో కానీ ఇంట్లో కుటుంబ విషయాల్లో కానీ బయటికి చెప్పకుండా తగ్గి ఉండాలి. అయ్యేది అవుతుందని చెప్పేసి కొంచెం ఓర్పుతో ఖచ్చితంగా ఉండాలి. ఇకపోతే నెగిటివ్ థాట్స్ వస్తాయి కొంతమందికి. ఆ నెగిటివ్ థాట్స్ వస్తే కూడా నన్ను నేను కాదు, నా కోసం చాలా మంది ఉన్నారని ఆలోచించుకుంటూ ఉండాలి. వీరు ఒక పని చేస్తే ఆ పని వల్ల ఎన్నో జీవితాలు బాగుపడతాయి అనే ఒక సంకల్పంతో ఖచ్చితంగా ఉండాలి. అలాంటి నెగిటివ్ థాట్స్ వచ్చిన వారైతే స్ఫటికమాల, మన దగ్గర అయితే మంత్రోచ్చారణ చేసినటువంటి స్ఫటికమాలలు ఉంటాయి. ఒరిజినల్ స్ఫటిక ఉంటుంది. ఈ రోజుల్లో షాపులో అక్కడికి వెళ్తే ఒరిజినల్ స్ఫటిక రేటు తీసుకొని ఏదో ఒకటి ఇస్తా ఉన్నారు. వైట్గా ఉంటే స్ఫటికే కదా అనుకుంటారు. కానీ మన దగ్గర పూజించి మంత్రం చేసి వారి సమస్యకి పరిష్కారం చూపించేటువంటి స్ఫటిక మాలలు ఉన్నాయి. ఆ మాల కనుక మీరు తీసుకొని జపం చేసుకుంటే నెల మొత్తం కూడా స్ఫటిక మాల ఒకసారి తీసుకుంటే నెల కాదు సంవత్సరం మొత్తం జపం చేసుకోవచ్చు. కింద పడకుండా చాలు జపం చేసుకుంటూ ఉండాలి. చంద్రుడికి చేయాలి, రవికి చేయాలి, కుజుడికి చేయాలి. వీరు జపం చేయాల్సింది శుక్రుడికి చేయాలి. ముఖ్యంగా ఇలాంటి వారికి జపం చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా జరుగుతుంది. వీరికి కలిసి వచ్చే కాలంలో ఖచ్చితంగా చేయడం తప్పులేదు. కాబట్టి అలా చేసుకుంటూ ఉండాలి. ఇక శనీశ్వరుడికి శుక్రవారం లేదా శనివారం, ఆదివారం 3 రోజుల్లో కనుక తైలాభిషేకం, నల్ల నువ్వులు, బెల్లం నైవేద్యం పెట్టి చేసుకుంటూ దీపారాధన చేసుకుంటూ ఉండాలి. 2 ఒత్తులేసి పట్టి ప్రమిదలో ఇలాంటివి చేసుకుంటూ ఉంటే కొంతమేర శని భగవాన్ అశుభ దృష్టి తగులుతుంది. కానీ పెళ్లి సంబంధాలు కుదిర్చుకోవడం అంత మంచిది కాదు. వెంటనే విడాకులు తీసుకోవడమా, కోర్టు వరకు వెళ్ళే విషయాల, భార్యతో దూరంగా ఉండటమా, పిల్లలు పుట్టేదానికి ఆలస్యం అవటమా జరుగుతుంది. కాబట్టి వీరు పెళ్లి చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా జూన్ వరకు ఆగాల్సిందే. ఇంకేదైనా మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకోవచ్చు, కానీ జూన్ వరకు పెళ్లికి ఆగితే చాలా మంచిది. మేషరాశి వారు జీవితం కలిసి వస్తుంది. ఆ జూన్ లోపు ఎన్నో అద్భుతాలు చూస్తారు వీళ్ళు. కాబట్టి జూన్ వరకు కూడా పెళ్లి అనేది, అలానే విదేశీయానం కూడా కనీసం మే 19 తారీఖు వరకు విదేశీయానం కూడా అంత మంచిదిగా లేదు వీళ్ళకి మేషరాశి వారికి. మరొకటి, ఇక ఆర్థిక సమస్యలు కావచ్చు చాలా మెరుగ్గా ఉన్నాయి. వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకోవాలి. మనము వెతకుండానే వచ్చే అవకాశాలు కాబట్టి ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలి. ఇక వీరికి సినీ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది. రాజకీయ రంగం అయితే కొంతమేర బాగానే ఉంటుంది. ఇక నరదిష్టి నరఘోష కొంతమేర ఉంటున్నాయి. ఇవన్నీ పరిహారం చేసుకుంటూ గ్రహణానికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే కేతుతో కూడినటువంటి గ్రహం కాబట్టి, కేతు అంటే ఆత్మస్థారకుడు కాబట్టి మన మనస్సు మైండ్ ప్రశాంతంగా ఉండాలి. లేకపోతే ఏదో ఒక పెట్టి పొడుస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి ఉలవలు 1 కిలో, గోధుమలు 1 కిలో, అలానే కందులు 1 కిలో, బియ్యం 1 కిలో. బియ్యం అనేది ప్రతి రాశి వారికి కామన్, ఎందుకంటే చంద్రగ్రహణానికి బియ్యం ఇవ్వాలి, ఈ కామన్గా ఇవ్వాలి. ఇవన్నీ కూడా తీసుకొని ఒక వైట్ వస్త్రం, అలానే ఒక వెండికి సంబంధించిన రూపు కానీ ప్రతిమ కానీ తీసుకోవాలి. అలానే ఈ మాసం మొత్తం కూడా ఎవరు కూడా ధరించలేకపోతే వెండి రింగు కానీ, వెండి రూపు కానీ, కాయిన్ కానీ, కనీసం పోగులైనా సరే వెండికి సంబంధించిన బాడీ మీద ఎప్పుడు పెట్టుకోండి. ఇది మాత్రం మేషరాశి వారు మర్చిపోకూడదు. ఇక జీవితకాలం ఉంచుకోవాలి. వెండికి సంబంధించింది మన ఒంటి పైన ఏదో ఒకటి ఉండాలి. అది పెట్టుకుంటే వీరికి శని భగవాన్ అశుభ దృష్టి కానీ, రాహు భగవాన్ అశుభ దృష్టి కానీ, బుధ భగవాన్ అశుభ దృష్టి కానీ, ఈ గ్రహాల సంబంధించినటువంటి అశుభ దృష్టి ఎప్పుడు కూడా వీరి మీద పూర్తిగా ఉండదు. కొంతైనా ఉపశమనం అయితే ఉంటుంది.
వీరికి ఒంటి మీద ఎప్పటికీ ఉండాలి. ఇక మన దగ్గర అయితే ఉంగరాలు ఉంటాయి, యంత్రాలు వేసినటువంటి ఉంగరాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి అనమాట. ఓ స్టోను వారి సమస్యకు తగినటువంటి యంత్రము వేసి ప్యూర్ వెండితో చేసినటువంటి ఉంగరాలు మనము సరసమైనటువంటి ధరల్లోనే అందిపుచ్చుతా ఉన్నాము. వారికి సరసమైన ధరల్లోనే అందుబాటులో ఉంటాయి మన దగ్గర. అది సమస్యను బట్టి మనం పరిష్కారం చూపించడానికి అయితే ఉంటుంది. ఇక శత్రువులు ఎక్కడ ఉంటారు? మన చుట్టూతూనే ఉంటారు. బయట ఎవరికి ఎమ్మెల్యేకి ఎంపీకి ఏం పని అండి మనతో? లేదు కదా. మన పక్కన ఉండే వాళ్ళే మన బాగు చూసుకుంటారని మనం అనుకుంటాం, కానీ మన గొయ్యి తీస్తూ ఉంటారు వెనక ముందు ఎటు వెళ్లకుండా. ఇప్పుడు మన కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళు రోడ్లు బాగుని కూడా గొయ్యిలు తీస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి అదే పని అన్నమాట, ఏదో చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటానికి. అట్లానే మన చుట్టూ గొయ్యిలు తీస్తూ ఉంటారు. ఈ గొయ్యిలు తీయటం ద్వారా అష్టదిబ్బందన, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం ఇలా చేయించి వారిని ఎదగకుండా చేస్తూ ఉంటారు. అప్పుడు గ్రహరీత్యా సంబంధం లేదు, మన జాతకంలో కనపడదు. దానివలన ఇబ్బంది పడుతూ ఉంటారు. భార్య భర్త దూరం అవటం, పిల్లలు పెద్దలు దూరం అవటం, ఇంకా చాలా రకాల సమస్యలు కూడుతూ ఉంటాయి అన్నమాట. మన జాతకంలో మొదటిగా ఎన్ని రకాలు బాగున్నాయండి? అది న్యూట్రల్గా ఉన్న వారికి. ఇక ఈ అష్టదిబ్బలు చేయించుకొని దరిద్రంతో నెత్తిన పెట్టుకున్న వారికి ఆ దరిద్రం తప్పితే ఏం కనపడదు. కాబట్టి అలాంటి వారు ఎవరైనా ఉంటే, ఏది ముందుకెళ్ళట్లేదు, అసలు ఏది అవ్వట్లేదు, కనీసం తినలేకపోతున్నాను, అసలు నాకు ఏం అర్థం కావట్లేదు, నా ఫేస్ ఇది కాదు, కానీ నాకు ఎందుకు అట్లా కనిపిస్తుంది, నిద్ర పట్టట్లేదు, ఆందోళన, గొడవలు అవుతున్నాయి, డబ్బు లేదు, జాబు లేదు, బిజినెస్ లేదు, నరదిష్టి, ముందుకు వెళ్ళలేకపోతున్నాను, కాళ్ళు నొప్పులు, ఇలాంటివి ఉంటే సమస్యలు చిన్నగానే కనిపిస్తాయి. కానీ మనం ఏం చేయించి క్రియలతోనే మొదలవుతాయి. అవి హార్ట్ ప్రాబ్లం వస్తుంది, లివర్ ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా సంప్రదించారంటే వారికి పరిష్కార మార్గం అయితే చూపించచ్చు. చాలా మంది గురువులు ఉంటారు, లేరని చెప్పలే. కాకపోతే తంత్రం చేసే గురువులు చాలా తక్కువ మంది ఉంటారు. తంత్రం అంటే ఏదో ఇవన్నీ చేయటం కాదు, ఆ చేసినవి విడదీస్తారు చూసారా, వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి గురువులు సైతం మనం ఆ స్థానంలో ఉన్నాం. కాబట్టి ఎవరికైనా నిజంగా సమస్య ఉంది అంటే కనుక సంప్రదిస్తే ఆ సమస్యకు పరిష్కారం అయితే మనం చూపించడానికి ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఒక మనిషికి మంచి అవకాశం కల్పించామంటే మనం కోట్లు ఇవ్వసర్లా, వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపిస్తే చాలు. ఒక్కొక్క దగ్గర 1,00,000 కోట్ల డబ్బులు ఉంటాయి, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. అలానే మన దగ్గర విద్య ఉంది, కానీ సమస్యతో వచ్చిన వారికి ఒక్క పని చేయగలిగితే, మనం ఆ సమస్యని క్లియర్ చేయగలిగితే వారు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. కాబట్టి దానికి మనం సిద్ధంగానే ఉన్నాం. ఎవరికైనా సమస్య వస్తే ఖచ్చితంగా సంప్రదించవచ్చు. ఇక వీరికి పరిహారాలు, ఈ పరిహారాలు కూడా గ్రహణానికి సంబంధించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అలానే వీరికి ప్రతినిత్యం కూడా తెల్ల ఆవాలను దొరుకుతాయి. ఈ తెల్ల ఆవాలతో ఎగ్, మరి నాటుదైనా మనకి ఫారం అయినా సరే ఎగ్, ఈ తెల్ల ఆవాలు ఒక చిటికెడు, ఎగ్ ఒకటి, జీడిగింజలు ఒక 2, ప్రతినిత్యం కూడా లేదా రోజు మార్చి రోజైనా తనకి తానే దిష్టి తీసుకోవాలి. దిష్టి తీసుకొని పొదలుగా ఉన్న చెట్లలోకి రోడ్డు పక్కన వేసేసేయాలి. ఇక వీరికి తీసుకోవాల్సిన పరిహారం, ఇక వీరికి కలిసి వచ్చే కలర్ ఎల్లో కలర్ అద్భుతంగా ఉంటుంది. ఎల్లో కలర్ని కొన్ని పార్టీలకు వెళ్ళండి అని కాదు, ఎల్లో కలర్ వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక గ్రీన్ కలర్ అంటే మరో పార్టీకి వెళ్ళండి అని కాదు, ఈ 2 కలర్స్ వీరికి బాగుంటాయి. ఇక వీరికి కలిసి వచ్చే నెంబర్ 6, 7, ఈ 2 నెంబర్లు వీరికి అద్భుతంగా ఉంటాయి ఈ మాసంలో. ఇక మేషరాశి వారికి మరొక నెంబర్ 9 కూడా బాగుంటుంది. అంటే శుక్రుడు 12వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఈ 9వ నెంబర్ వాడటం వల్ల శుక్రుడు కొంచెం శాంతిస్తాడు. కాబట్టి 9వ నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక వీటితో పాటు వారం, ఆదివారం, మంగళవారం, ఈ 2 వారాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలంటే కనుక వీరికి చెరుకు రసము, దానిమ్మ రసము, అప్పుడే కొట్టినటువంటి కొబ్బరి బొండ నీరు, కొబ్బరి కాయ కాదు, కొబ్బరి బొండ నీరు, వీటితో కనుక శనీశ్వరుడికి కానీ, వీటితో కనుక శివాలయంలో శివ భగవానుడికి కానీ అభిషేకం చేసుకోవాలి. కుంకుమర్చన కాదు, మనకి ఆకు పూజ చేయించాలి మన ఆంజనేయ స్వామి వారికి. ఇలా చేపిస్తే పిల్లల్లో ఎడ్యుకేషన్ పరంగా ముందుంటారు, ఏదైనా పోటీ పరీక్షల్లో ముందుంటారు, విదేశానికి అంత పెద్దగా లేదు, ఇక అన్ని రకాల రంగాల్లో కొనసాగుతూ ఉంటారు. ఇలాంటి పరిహారాలు చేసుకొని జీవితం మొత్తం బాగుండేందుకు ఈ మాసంలో మొదలు పెట్టుకోవాలి. చాలా అద్భుతంగా ఉంటుంది మార్చి మాసంలో. ఓవరాల్గా మేషరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఈ మాసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.